14 రీల్ నిర్మాతలు తప్పు. ఇప్పుడు సినిమా ఓజీ సినిమా అప్పుడే రావాల్సిన సినిమా ఇది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుందని చెప్పని బాలయ్య బాబు గారు సినిమాని ఆపి మా తమ్ముడు పవన్ గారి సినిమా ముందు సూపర్ హిట్ అవ్వాలా, ఆ తర్వాత మన సినిమా రావాలని చెప్పని కోరుకున్న బాలయ్య బాబు గారు డిసెంబర్ 5కి సినిమా అని చెప్పని అప్పటి నుంచి సినిమా అనేది జరుగుతూ ఉంది. మరి ఈ 14 రీల్లోళ్ళు ఎప్పుడో ఆగడు అందడు ఏదో దూకుడు సినిమాలు తీసినటువంటి ఈ ఇల్లు అప్పుడు వేరే సంస్థకి బాకీ ఉండి ఆ బాకీ డబ్బులు కట్టకుండా, అది కూడా కాకుండా ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లకు కూడా ప్రతి సినిమాకి 2 కోట్లు 3 కోట్లు అట్ట బాకీలు ఉంటానా, ఈరోజు ఈ సినిమా మీద బడ్డను పడి వాళ్ళు 137 కోట్లకు అమ్ముకున్న ఈ సినిమాలో వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి, ఇప్పుడు నేను గుంటూరు జిల్లా 13 కోట్లు కొన్నాను, నాకు 4 కోట్లు ఇవ్వాలి అతను, ఆ 4 కోట్లు తగ్గించుకొని 9 కోట్లు కడతాం. అది సహజంగా సినీ ఫీల్డ్లో జరిగేది, ఇప్పుడు ఇది కాదు, ఎక్కడైనా జరిగేది అది. అట్నే కట్టారు అందరూ, ఒక్కడ కూడా డబ్బులు కట్టకుండా లేరు, మొత్తం అతను ఇవ్వాల్సిన డబ్బులు పోనే కట్టారు. మరి నువ్వు కోర్టులో అతను వేస్తుంటే వీళ్ళని గాళ్ళకి వస్తున్నారా? అతను కోర్టులో వేసినప్పుడు మరి అమ్మని ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నట్టయితే అది రద్దయ్యేది. వీళ్ళు అశ్రద్ధగా ఉండి ఆ కోర్టులకి ఆ టయానికి వీళ్ళు ఎగిపోవటాన ఇండస్ట్రీ ఆర్డర్ వచ్చింది. సినిమా రిలీజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు అసలు మామూలుగా ఉండేది కాదు ఆ సినిమా. అందరూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ మన బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సినిమా కోసం వచ్చిన మంది. ఎందుకంటే ఆ సినిమా అంతకుముందు ఆ సినిమా సిరీస్లో సినిమా సూపర్ హిట్ అయ్యి ఉంది కాబట్టి ఆ సినిమా మంచి బజ్ వచ్చింది. వీళ్ళు కనుక సినిమా రిలీజ్ చేసినట్టయితే మంచి కలెక్షన్లు వచ్చాయి, ఆ నిర్మాత కూడా మంచి లాభాలు వచ్చాయి, ఈ డబ్బులు కూడా బాగానే వచ్చాయి అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ కొంతమంది అక్కడుండ మరి ఏం జరిగిందో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 2 రోజుల ముందే టికెట్ల రేట్లు పెంచింది. మరి తెలంగాణ ప్రభుత్వం మాత్రం సరే ఒకవేళ నిజంగా 8 గంటలకు షో ఉంది, ప్రీమియర్ షో 8 గంటలకు షో ఉంది, 6:30కి టికెట్లు పెంచినట్టు ఇచ్చాడు. 2-3 రోజులు కాదాను 600 టికెట్ దానికని. అప్పుడు సినిమాకి ఎక్కడెక్కడ ఎత్తుక్కోవాలి కదా సహజంగా. మరి ఆ పాలిటీ ఎట్ట జరిగిందో దిల్ రాజు గారికో, లేకపోతే అక్కడ ఉన్న పెద్దలకి, లేకపోతే ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రికి, లేకపోతే దానికి సంబంధించిన నిర్మాతలకే బాధ్యత వహించాలి. అది సరే సినిమా ఆగింది, సరే ఆకపోతే ఇది ఆగటానా ఈ ఇష్యూ బయటకు రాలేదు. కానీ లేకపోతే రేవంత్ మీద ఎవరైతే బాలయ్య బాబు అభిమానులు చాలా చాలా కోపంతో ఉన్నారు, నిజంగా మాట్లాడితే చాలా కోపంతో ఉన్నారు. ప్రతి సినిమాకి అంతకుముందు 10 సినిమాకి 2000 1000 రూపాయలు 1500 పెంచిన వాళ్ళు 500 600 పెంచడానికి మీరు లాస్ట్ గంట ముందు మీరు ఓకే చేశారంటేనే అక్కడ ఏందో జరుగుతుందనేది జనాల్లో ఒక తప్పుడు సంకేతం పోయి అదే గొడవైంది. తర్వాత కొంతమంది ఎదలు ఉంటారు, ప్రారంభం మందు ఆగి ఏదో ఆ మందులు తాగిన కాడికి కొంతమంది వెళ్తారు విలేకరులు, వెళ్ళి ఏదో అంటే వాళ్ళు ఏదో చిరంజీవి గారు ఏదో చేశాడు అది అని చెప్పి ఇద్దరు వాగిన దానికి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, నాకు వాళ్ళంటే సార్ గౌరవం ఉంది, సీనియర్ జర్నలిస్టులు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ లివర్షిప్ కోసం వాళ్ళు దాంట్లో చాలా దారుణంగా మాట్లాడారు. అసలు వాడెవడో ఇద్దరు కొన్ని కోట్ల మంది అభిమానులు ఇద్దరు ఎదవలు మాట్లాడిన దానికి మీరు అంత పెద్ద ఒక 16-15 నిమిషాలు వీడియోలు పెట్టుకొని జనాన్ని చేత లైకులు కొట్టించుకోవడానికి తప్పితే మీరు చేసే ఎదవ పని ఇలాంటి బుద్ధులు మానుకుంటారు స్వామి. పవన్ కళ్యాణ్ గారు బాలయ్య బాబు గారు అన్నదమ్ముల్లాగా కలిసి తిరుగుతున్నారు, కలిసి ఉంటున్నారు. మొన్న ఓజీ సినిమాలకు కూడా బాలయ్య బాబు అభిమానులు మొత్తం చాలామంది సినిమా చూశారు. మీకు ఇంకోటి తెలుసో తెలీదు, ఇంతకుముందు చిరంజీవి గారికి బాలయ్య బాబు గారికి పోటీ ఉండ బాలయ్య గారి సినిమా చూసేవాళ్ళు, చిరంజీవి గారి సినిమా చూసేవాళ్ళం కంపల్సరీ ఏంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు బాలయ్య గారి సినిమాలు చూస్తూ ఉన్నారు. మీరు లేనిపోయి మీకు అనవసరమైన చెయ్యొద్దు, వాళ్ళంతా ఒకటే, వాళ్ళంతా ఒకటే. మీరు తెలుసుకోండి, మీ స్వార్థం కోసం హీరోలు చందన మీరు పెట్టొద్దు. ఆ సినిమా ఇవాళ కాదు, ఇంకొక నెలకు వచ్చినా ఇంకో 10 రోజులకు వచ్చినా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యిద్దని చెప్పని ఆ పరమేశ్వరు సాక్షిగా కంపల్సరీగా అందరూ తెలుసు. అందుకని నిర్మాతలది తప్పు. కంపల్సరీ నిర్మాత కనీసం 2 రోజుల ముందు బాలయ్య బాబు గారి దృష్టికి తీసుకెళ్ళినా ఆ డబ్బులు అమౌంట్ ఎమ్మనే వాళ్ళు సెటిల్ చేసి మొత్తం సినిమా రిలీజ్ చేయించేవాడు. లాస్ట్ మూమెంట్ దాకా కూడా బాలయ్య బాబు గారికి చెప్పలేని దమ్ము లేని ఎదవలు ఇల్లు. అందువల్లే ఆ సినిమా డిలే అయింది. మన మంచిగే శివయాకలు లేని ఏదైనా ముందుకు రాదు.
అని ప్రజలందరూ అనుకుంటున్నారు, అభిమానులు అనుకుంటున్నారు. మా మెగా అభిమానులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. 12 వచ్చినా, 26 వచ్చినా, లేదా 18 వచ్చినా, ఎప్పుడు వచ్చినా సరే ఆ సినిమా సూపర్ హిట్ అయిద్దని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. అందుకని దీనికి కారణం అంతా కూడా ఆ నిర్మాతలది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అభిమానులకు సంబంధం లేదు. అభిమానులు చిరంజీవి అభిమానులా, లేకపోతే చిరంజీవి గారా, ఇంకోవడం అని చెప్పని ఈ తప్పుడు కోతలు ఎవడైతే మాట్లాడినాడో వాళ్ళకి సంబంధం లేదు. మీ విలేకరులు కూడా, ఎందుకంటే కొంత సమయం పాటించాలి మీరు. వాళ్ళు ఎవరు ఇద్దరు ఆగారు, ఆ ఇద్దరు వీడియోలు పెట్టుకొని కోట్ల మంది ఉంటారు అభిమానులు. మీకు బుద్ధి లేదని చెప్పని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు, ఆ వీడియోలు చూసి వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. అది తెలుసుకోవాలని చెప్పని ఆ ఇద్దరిని హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.